హాయ్ గైస్, వెల్కమ్ టు లవనీ టాక్స్. ఈ రోజు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. మంచి రోజు చూసుకొని వెళ్ళడానికి అయితే మాకు లీవ్స్ దొరకవు. మంచి రోజులు ఉన్నప్పుడల్లా శనివారం, ఆదివారం ఈ 2 రోజులే మాకు లీవులు దొరుకుతాయి. ఆదివారం షిఫ్టింగ్ పెట్టుకున్నాం, కానీ శనివారం మంచి రోజు అంట. ఇంకా ఆ రోజు వెళ్ళి దేవుడు పటం ఒకటి, పంచదార డబ్బా, అంటే పంచదార డబ్బానే కాదు, ఏదో ఒక వస్తువు పెట్టాలంట. అలా అనుకున్న టయానికి అన్ని తీసుకొని వెళ్ళలేం కదా, అలా పెట్టేసి వచ్చేసి నెక్స్ట్ రోజు ఇలా షిఫ్ట్ చేసుకుంటున్నాం. మూవర్స్ అండ్ ప్యాకెట్స్ వల్లే చేశారు, చాలా బాగా చేశారు ప్యాకింగ్ అయితే. లాస్ట్ టైం కూడా వీళ్ళతోనే చేయించుకున్నాం మేము. నేనే కొట్టాలి కుర్తి. అసలు మేము ఎందుకు ఇల్లు మారాల్సి వచ్చిందంటే, ఆ ఓనర్కి చుట్టాలు ఎవరు వచ్చినా చెప్పాలంట. మేము స్టార్టింగ్లో చెప్పాము, అప్పుడప్పుడు మా చుట్టాలు వస్తారని. వాళ్ళు వచ్చిన ప్రతిసారి చెప్పాలంట, ఎందుకంటే వాటర్ కట్స్ అయిపోతాయంట. చెప్పే విధానం ఉంటుంది కదండి, ఒకటి తిట్టినట్టు కొట్టినట్టు చెప్తే ఎవరంటారు మాట. అదంతా కాదండి, అసలు గోల్ ఏంటో తెలుసా? నా చెల్లి సమ్మర్ హాలిడేస్ అని మా ఇంటికి వచ్చింది. ఆ విషయం ఆయనకి చెప్పలేదు. నెక్స్ట్ రోజు వచ్చి మీ ఫ్లోర్లో వాటర్ బాగా అయిపోతున్నాయి, మీ చెల్లి వచ్చిన విషయం మాకు చెప్పలేదు ఏంది, చెప్పాలి కదా, ఇట్లయితే మాతో కుదరదు, ఖాళీ చేసేయండి అని అన్నాడు. ఇది మాతో ఫైనల్ గా పడ్డ గొడవ. అంతకుముందు చిన్న చిన్న మాటలు అనేవాడు, మేము లైట్ తీసుకునేటోళ్ళం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాకే చిరాకు వచ్చేసింది, మేమే ఖాళీ చేస్తాం అసలు అని చెప్పినాం. మేము ఇదివరకు ఉన్న ఓనర్స్ ఎవ్వరు ఇలా చేయలేదు, ఎందుకో ఈయన డిఫరెంట్ గా బిహేవ్ చేశారనిపించింది మాకు ఇంట్లో వచ్చే ముందు చాలా మంది చెప్పారు అట్లా ఉంటది ఇట్లా ఉంటదని, కానీ మేము వినిపించుకోలేదు. మాకున్న బిజీ లైఫ్ లో మేము అన్ని ఎట్లా పట్టించుకుంటాంలే, లైట్ తీసుకుని మా పని ఏదో మేము చూసుకుందాం అనుకుంటే ఇట్లా అయింది. ఈసారి అయితే డైరెక్ట్ గా ఇండిపెండెంట్ హౌస్ కాకుండా అపార్ట్మెంట్ లో చూసుకున్నాం. అసలు ఓనరే ఉండడు, మంచిగా పార్కింగ్ కూడా ఉంటది, అందుకే ఇంకా మూవ్ అయిపోతున్నాం. ఆఫీస్ లో ఇన్ ఎప్పుడయ్యాం, అవుట్ ఎప్పుడయ్యాం అని ఫేస్ యాక్సెస్ ఉంటది చూసిర్రా, అంతకంటే ఘోరంగా ఉంది ఇంట్లో మాకు. అసలు పొద్దున పోయేటప్పుడు కంప్లైంట్స్, వచ్చేటప్పుడు కంప్లైంట్స్, ఏంటి గొడవ, ప్రశాంతంగా లేకుండా ఉందని ఇంకా మారేసాము. ఆ మాత్రం దానికి ఇల్లు ఇవ్వడం ఎందుకు, ఎల్లగొట్టడం ఎందుకు? ఈ ఇల్లు చూయించిన బ్రోకర్ని ఏందన్నా అని అడిగితే, ఓనర్కి నచ్చ చెప్పుకోవాలి మీరే, మాకేం తెలుసు అని అంటున్నాడు. సర్లేండి, బ్రోకర్ల పని అంతే కదా, ఇల్లు చూపించడం పంపేయడమే కదా అని మేము వదిలేసాము. ఆబ్వియస్గా బ్రోకర్కి ఇంకో ఇల్లు దొరికినట్టే కదా కొత్త పార్టీకి చూపినికి. ఆఫీస్కి పోయి వచ్చి నాకు చేతగట్లే పని చేయడం అని పని మనిషిని పెట్టుకుంటే ఆమెను కూడా ఆపించాలి, ఎందుకంటే ఆ పని మనిషి కూడా వాళ్ళ ఇంటి నుంచే వచ్చేది. ఆమె కూడా మంచిగా వెళ్తా అంటే తందానా అనే రకం. ఇప్పుడు బ్రోకర్కి, పని మనిషికి మా అవసరం ఉండదు కదా ఫ్యూచర్లో, వాళ్ళ అవసరం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రికమెండ్ చేస్తారు కదా నెక్స్ట్ ఇళ్ళకి డబ్బులు సంపాదించుకోనికి. సో బ్లాక్ చేసి అడుక్కునేలాగా, బతిమాలించుకునేలాగా చేస్తారు. అట్లా అవ్వకూడదు. ఒకవేళ వాళ్ళని బతిమాలుకుని ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఉండలేము. ఇల్లు అంటే కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి కదండి. సో బతిమాలనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు అనేసి పోతే పోయిన డబ్బులు అనేసి ఇలా ఫైనల్ గా ఇల్లు మారాము. సో ఇంకా అక్కడ ఫుడ్ వండుకునే ఓపిక లేక బయట నుంచి ఏదో ఫ్రైడ్ రైస్ లో అది తెచ్చుకొని తిన్నాం. ఇదనమాట రీజన్. మనం ఏం చేయనక్కర్లేదు, లైఫే మనతో అన్ని చేయిస్తుంది. మేము కార్లో వచ్చాం, నాని బైక్ అక్కడే ఉండిపోయింది. ఇంకా అరుణన్న తీసుకొచ్చాడు దాన్ని. నానికి ఆ బైక్ అరుణన్నే కొనిపించాడు. కొన్ని మ్యాండేటరీ థింగ్స్ అన్ని చదువుకొని ఇంకా అలా కూర్చున్నాం ఈవినింగ్ కొద్దిసేపు. ఉన్న 2 రోజులు ఇల్లు షిఫ్టింగ్ కే బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.